తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారు మరణించాక మేము ఆమె వారసులమని ఎంతో మంది బయటికి రావడం ఎప్పటికప్పుడు ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఆమె మరణించి ఏళ్లు గడిచినా ఆ వేల కోట్ల ఆస్తులకి వారసులెవరనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఇక 10 ఏళ్ల క్రితమే జయలలిత ఆ ఆస్తులన్నీ అక్రమంగా సంపాదించిందనే ఆరోపణలతో తమిళనాడు ప్రభుత్వం ఆమె ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. అలా అప్పటి వాల్యూ ప్రకారమే ఆస్తుల విలువ దాదాపు 913 కోట్లు కాగా ఇప్పుడు అవి 4000 కోట్లని చెప్పొచ్చు. ఇక ఆమె ఆస్తులు మొత్తం తమకే చెందుతాయంటూ జయలలిత వారసులుగా చెప్పుకుంటూ ఆమె అన్న కొడుకు దీపక్, కూతురైన దీప కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ ఆ ఆస్తులు మొత్తం తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయని ప్రకటిస్తూ 2025 ఫిబ్రవరి 15 తేదీలోపున ఆమెకు సంబంధించిన పూర్తి ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పగించాలని న్యాయమూర్తి హెచ్ఏ మోహన్ గారు అధికారులకి ఆదేశించారు. ఇక అలా ఆ ఆస్తుల్లో 1562 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు, 27 కిలోల బంగారు ఆభరణాలు, 10,000కి పైగా పట్టు చీరలు, 750కి పైగా బ్రాండెడ్ చెప్పులు, కొన్ని వాచెస్, డైమండ్ జ్యువెలరీస్తో పాటు 200 కిలోల సిల్వర్ని సర్కార్ స్వాధీనం చేసుకోవాలని చెప్పడంతో ఇప్పుడు ఈ వార్తలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి.